పాలు వచ్చి కళ్ళలో పడ్డాయి. వాడు అంధుడైపోయినాడు. అంధుడైనటువంటి ఈ శిష్యుడు ఆవులతో పాటు ఆశ్రమానికి వెళ్ళాలి కాబట్టి ప్రయాణమై వెళుతూ ఉన్నాడు. ఇంతలో ఒక బావిలో పడిపోయినాడు. ఆవులన్నీ ఆశ్రమానికి చేరుకున్నాయి. కానీ ఆవులను మేపడానికి వెళ్ళినటువంటి ఏ శిష్యుడున్నాడో వాడు రాలేదు. అప్పుడు గురువుగారు రాత్రి వరకు ఎదురు చూచినాడు. రాకపోయే వరకు ఈ రాత్రి ఎక్కడికి వెళ్ళాలి అని తెల్లవారుజామున వెళ్ళినాడు. శిష్యుణ్ణి పేరు పెట్టి పిలిచినాడు. బావిలో నుండి గురువుగారు నేను బావిలో పడ్డాను అన్నాడు. అప్పుడు గురువుగారు బావి సమీపానికి వెళ్ళి ఏమిరా బావిలో ఎందుకు పడ్డావు అని అన్నాడు. అంటే అప్పుడు శిష్యుడు అన్నాడు, గురువుగారు ఆకలి అయితే జిల్లేడి ఆకులను తెంపడంతో ఆ పాలు నా కళ్ళల్లో పడి నేను అంధుడనైపోయినాను. అంటే అప్పుడు శిష్యుణ్ణి గురువు అయ్యో అంధుడవైనావా నాయన చేయబెట్టుకొని పైకి లేపన్నా లేదా? అంధుడవై నీవు ఇందులో పడ్డావు కాబట్టి బావిలో నుండి నువ్వు బయటికి రావాలి అంటే నీవు దేవతలను ప్రార్థించురా, నీకు మంచి జరుగుతుంది అన్నాడు. వెళ్ళిపోయినాడు. ఇప్పుడు మీ అందరి గురువుగారి పైన ఎంత కోపం వస్తుంది? ఇటువంటి గురువుగారా? ఇన్ని రోజుల నుండి ఆహారం లేకుండా చేసినాడు, బావిలో పడ్డాడు, సహజంగా కాదు పాపం గుడ్డివాడై పడిపోయినాడు. అటువంటి వానికి చేయూతనివ్వకుండా వెళ్ళిపోతున్నాడు. ఇంతలో ఏం చేసినాడు? లోపల ఉన్నటువంటి శిష్యుడు గురువు యొక్క వాక్యం యందు శ్రద్ధ గలవాడై దేవతలను ప్రార్థన చేస్తున్నాడు. తనకు పోయినటువంటి కళ్ళను మళ్ళీ వచ్చేట్టుగా చేసేవాళ్ళు ఎవరు? దేవతా వైద్యులైనటువంటి అశ్వినీ దేవతలు అని అశ్వినీ దేవతలను ప్రార్థన చేసినాడు. అప్పుడు అశ్వినీ దేవతలు ప్రత్యక్షమై ఒరే నాయనా, నీవు చేసినటువంటి స్తోత్రానికి వేదమంత్రాలకు మేము ముగ్ధులమై నీకు ప్రత్యక్షమైనాము. పాపం 4-5 నెలల నుండి నీవు ఆహారం తీసుకోకుండా ఉన్నావు కదా, నీ కడుపు నిండా అన్నం పెట్టడం కోసం ఇగో 4 రొట్టెలు తీసుకువచ్చినాము, తినురా. ఇదివరకు ఒక పర్యాయం మీ గురువుగారు కూడా మా గురించి మంత్రాన్ని చదివినప్పుడు మేము వచ్చి మీ గురువుగారికి ఇచ్చినాము ఈ రొట్టెలను, ఆయన తిన్నాడు కడుపు నిండా, మీరు కూడా తినండి అని ఇస్తే అప్పుడు ఆ శిష్యుడు మా గురువుగారు రొట్టెలను తినమని చెప్పలేదు కాబట్టి నేను రొట్టెలను తినను అన్నాడు. గురువు యొక్క మాట యందు విశ్వాసాన్ని అంత పూర్తిగా ఉంచినటువంటి ఆ శిష్యుణ్ణి చూచి మురిసిపోయినటువంటి అశ్వినీ దేవతలు పోగొట్టుకున్నటువంటి నీ కళ్ళు వచ్చుగాక అని చెప్పి ఆశీర్వాదం చేసి కళ్ళు వచ్చిన తర్వాత వాడిని బయట వేసిన తర్వాత వాళ్ళ అంతర్ధానమైపోయినారు. కళ్ళు వచ్చినటువంటి ఈ శిష్యుడు ఆశ్రమానికి పోయినాడు. గురువుగారికి ఆశ్చర్యమైనది, అరే గుడ్డివాడవై బావిలో పడిపోయినావు కదా, నీ కళ్ళు ఎట్లా వచ్చినాయిరా? మీరు అన్నారు కదా గురువుగారు దేవతలను ప్రార్థించమని, నాకు వచ్చిన మంత్రాన్ని చదివినారు, దేవతలు వచ్చినారు, నా కళ్ళను ఇచ్చినారు, వెళ్ళిపోయినారు. గురువుగారు చాలా సంతోషపడి ఒరే నాయనా, నీకు చదవవలసిన అవసరం లేకుండానే అన్ని వేదములు శాస్త్రాలు నీకు స్వయం ప్రభాతములుగా కానీ ఆశీర్వాదాన్ని చేసినాడు. గురువుగారు పెట్టేటువంటి పరీక్షలలో గనక ఒకవేళ శిష్యుడు నెగ్గినాడు అనంటే, గురువుల వద్ద శుశ్రూష చేసి ఎన్నో ఏళ్ళు చదవలసినటువంటి వేదాలున్నాయో, ఎన్నో సంవత్సరాలు చేయవలసినటువంటి తపస్సులున్నాయో అవేవి అవసరం లేకుండానే మనకు కరతలామలకం అవుతూ ఉంటాయ్యా. అందుకని గురువు యొక్క చరణార విందాలను ఆశ్రయించాలి. మిగతాది ఏది మనకు వచ్చినా రాకపోయినా, ఏది మనకు తెలిసినా తెలియకపోయినా గురువు యొక్క చరణార విందాలే సదా ఆశ్రయణీయములై ఉన్నాయి. సద్గురునాథ భగవానికి. ఒకనాడు ఈ గురువుగారు శిష్యుణ్ణి పిలిచి శిష్యునితో అన్నాడు, ఒరే మీరు విడిగా వెళ్ళి పాఠశాలలు పెట్టుకోండి, వేద విద్యనంతా కూడా విస్తృతంగా ప్రచారం చేయండి. వెళ్ళినటువంటి ఇతను ఆశ్రమాలు నిర్మించుకొని వేద పాఠశాలలు పెట్టుకొని వేదాలను చెప్పుతూ ఉన్నారు. ఆయన కూడా చాలామంది శిష్యులు ఏర్పడ్డారు. అప్పుడు ఒక శిష్యుణ్ణి పిలిచి శిష్యునితో ఏమన్నాడు అనంటే, నా భార్య నీ గురువు గారి యొక్క పత్ని మీ తల్లి ఏదో ఒక వ్రతం చేసుకుంటుందట, ఆ వ్రతానికి సంబంధించినటువంటి నియమాలలో ఏవో బంగారువి చెవికి పోగులు పెట్టుకోవన్నట అడుగుతున్నదిరా. వేదాలన్నీ నా సమీపంలో చదువుకున్నావు కదా,
అందుకని నీవు నాకు గనక ఒకవేళ గురుదక్షిణను ఇవ్వాలి అని అనుకుంటే అది గురుదక్షిణగా ఇవ్వు అన్నాడు. అమ్మగారి సమీపానికి వెళ్ళినాడు ఈ శిష్యుడు. అమ్మా, మీరేదో వ్రతం చేస్తారట, చెవికి సంబంధించిన ఏవో పోగులు కావాలన్నారట అనంటే, అవి ఈ రాజ్యాన్ని పరిపాలించేటువంటి పౌష్య మహారాజు గారి భార్య సమీపంలో ఉన్నాయి, ఆమె సమీపానికి వెళ్ళి నీవు తీసుకొని రారా అన్నది. అప్పుడు బయలుదేరినాడు. అనేక నదులు దాటినాడు, అరణ్యాలు దాటినాడు. గురుకులంలో ఉండి చదువుకునేటువంటి వానికి వాహనాలు ఎక్కడ ఉన్నాయి పాపం, కాలినడకన వెళుతూ ఉన్నాడు. అనేక రకాలైనటువంటి ఘటనలు జరిగినాయి. చాలా విస్తృతమైనటువంటి కథను రాసినాడు వ్యాస భగవానుడు. పుష్యమహారాజు గారి రాజ్యానికి చేరుకున్నాడు. అంతఃపురంలో ఈ బ్రహ్మచారి రాగానే, అయ్యా తమరు ఎందుకు వచ్చినారు చెప్పండి, మా గురువు గారి పత్ని ఒక వ్రతాన్ని ఆచరిస్తుందట, ఆమె వ్రతం చేసే సమయంలో చెవులకు పోగులు పెట్టుకొని చేస్తుందట, అవి మీ ధర్మపత్రికి సంబంధించిన పోగులు కావాలనే కోరికతో నన్ను పంపించినాడు, అదే నా గురుదక్షిణ అన్నాడు. అప్పుడు పుష్యమహారాజు అన్నాడు, అంతఃపురంలో మహారాణి ఉంటుంది, వెళ్ళవయ్యా అన్నాడు. వెళ్ళినాడు. అంతఃపురంలో ఎవ్వరూ కనిపించలేదు. రాజుగారి సమీపానికి వచ్చినాడు. అయ్యా, అంతఃపురంలోకి వెళ్ళినాను, కానీ ఎవ్వరూ కనిపించలేదు అక్కడ అన్నాడు. అయితే నీవేదో అధర్మం చేసినట్టుగా ఉన్నది అన్నాడు. ఎవరు? పౌష్యమహారాజు. ఈ బ్రహ్మచారి నాడు, నేనేమో ధర్మం చేసినాను, ఆలోచించు అన్నాడు. ఆలోచించి ఏం చెప్పినాడు అనంటే, వచ్చే సమయంలో పరిగెత్తుతూ సంధ్యావందనం చేసినాను, చేసిన సమయంలో ఆచమనం చేస్తే నిలబడి ఆచమనం చేసి వచ్చినాను అన్నాడు. అందుకనే నీకు కనిపించలేదు లోపల అంతఃపురంలో మహారాణి. ఈ మాట చెప్పగానే తూర్పుకు కూర్చున్నటువంటి వాడై ఆచమనం చేసి లేచి అంతఃపురంలోకి వెళ్ళేవరకు అంతఃపురంలో ఆమె కనిపించినది. ఏమయ్యా బ్రహ్మచారి, ఎటు వచ్చినావు అన్నది. మా గురుపత్ని ఈ విధంగా వ్రతం చేసుకుంటాను అన్నది, నీ చెవి కుండలాలు కావాలి అంటే, తప్పకుండా ఇస్తాను అని చేతిలో పెట్టినది. కథను చెప్పే సమయంలో వ్యాస భగవాను యొక్క రీతి ఎట్లా ఉన్నదో ఆలోచించండి. యజ్ఞయాగాది వ్రతాలను ఆచరించే సమయంలో అన్నిటికంటే ముఖ్యంగా మనం ఆచరించేటువంటిది ఏది అంటే ఆచమనం. ఈ చేసేటువంటి మొట్టమొదటి ఆచమనం కనుక ఒకవేళ మనం అశ్రద్ధగా చేసినాము అనంటే ఫలం అనేటువంటిది మనకు లభించకుండా పోతుంది. ధర్మాన్ని తెలియపరిచేటువంటి శాస్త్ర గ్రంథము, వేద గ్రంథము మహాభారతం, ఇది మనం గమనించాలి. కుండలాలను చేతిలో పెట్టే సమయంలో మహారాణి ఏమన్నది అనంటే, ఒరేయ్ నాయనా, ఇవి తీసుకువెళ్ళే సమయంలో మాత్రం చాలా జాగ్రత్తగా తీసుకువెళ్ళు. తక్షకుడు అనేటువంటి పేరు గల ఒక సర్పరాజు ఈ కుండలాలను ఎత్తుకపోవాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇవి గనక నీవు నేలపైన పెట్టినావు అనంటే వాడు ఎత్తుకపోతాడు. మీ అమ్మగారికి చేరవవి, నా సమీపంలో ఉండవు. ఈ కుండలాలు లేకపోతే నేను ధర్మాచరణ చేయలేను అన్నది. అంటే వ్యాసుని యొక్క అభిప్రాయం ఏమిటి అంటే, ఏ స్త్రీ అయినా కానీ ఒక వ్రతాన్ని ఆచరించాలి అనంటే, ఒక పూజను చేయాలి అనంటే చేతులకు గాజులు వేసుకోవాలి, చెవులకు పోగులు పెట్టుకోవాలి, కాళ్లకు గజ్జలు ఉండాలి, ముక్కుకు పోగు పెట్టుకోవాలి, మెడల్లో హారాలను ధరించాలి. ఒక సాక్షాత్ మహాలక్ష్మి వలె తయారై తాను పూజించాలి లక్ష్మీదేవిని. అందుకని కుండలాలు కనుక ఒకవేళ అంతర్ధానం అయిపోయినాయనుకో, నాకు వ్రతము చేసిన దాన్ని కాకుండా పోతాను, నేను వ్రతం చేసిన దాన్ని కాకుండా పోతాను, మీ గురుపత్రిక కూడా చాలా జాగ్రత్తగా ఉండు అని కుండలాలు ఇవ్వగానే అంతఃపురంలో నుండి బయటికి వచ్చి రాజుగారికి విషయాన్ని చెప్పి, కుండలాలు దొరికినాయ్యా, ఇక నేను వెళతాను అనంటే, అతిథిగా వచ్చినావయ్యా బ్రహ్మచారి నీవు, అందుకని ఈనాడు మా తండ్రి గారి శ్రాద్ధం ఉన్నది, నీవు భోక్తగా ఉండి భోజనం చేసి వెళ్ళు అన్నాడు. అనగానే ఆ బ్రహ్మచారి సరే అన్నాడు. రాజు కదా, వద్దు అనంటే ఏమైనా ధిక్కరించినందుకు నన్ను ఇబ్బంది పెడతాడేమో అని భావించి వినయ సంపన్నుడై అడుగుతున్నందుకు గాను భోక్తగా కూర్చున్నాడు. భోజనం చేసే సమయంలో ఏం జరిగినది అనంటే,
తింటూ ఉన్నాడు ఆపోషణం పెట్టుకొని, అందులో వెంట్రుక వచ్చినది. ఏమయ్యా రాజా, పవిత్రమైన వేదాన్ని చదువుకొని ఒక బ్రహ్మచారిగా ఉండి నేను నీ రాజ్యానికి యాచకుడనై వస్తే అన్నం నేను యాచించకుండా నీవే నాకు అన్నాన్ని పెట్టే సమయంలో అశుచితో కూడుకున్నటువంటి అన్నాన్ని పెడతావా అని కోపానికి వచ్చినాడు. అన్నంలో అశుచి ఏమున్నది అని అన్నాడు. చూడవయ్యా అని వెంట్రుకను చూపినాడు. వెంట్రుకలతో కూడుకున్న అన్నాన్ని పెట్టాలి అని ఎవరు అనుకోరు లోకంలో, సహజంగా వస్తూ ఉంటాయి లోకంలో. ఎటువంటి అంశాన్ని మనకు తెలియజేస్తున్నాడు భారత ఇతిహాసం మొట్టమొదటనే చూడండి. వ్యాస భగవానుడు కోపానికి వచ్చి ఏం చేసినాడు అంటే, అశుచి అయినటువంటి అన్నాన్ని పెట్టినావు కాబట్టి హే పౌష్య మహారాజా నీవు అంధుడవైపోదువుగాక అని శాపం పెట్టినాడు. ఈ బాలబ్రహ్మచారి వస్తే నేను వెంట్రుకతో కూడుకున్న అన్నం పెట్టాలి అని అనుకున్నానా? అనుకోకుండా జరిగినటువంటి అపచారానికి ఇంత ఆవేశానికి వచ్చి నన్ను శపిస్తాడా అని రాజుగారు ఏమన్నాడు, నీకు సంతానమే కలగకపోవుగాక అని ఆయన శాపం పెట్టినాడు. అప్పుడు ఈ మహారాజు సర్వేంద్రియాణం నయనం ప్రధానం, అన్ని ఇంద్రియాల్లోకెల్లా ప్రధానమైన ఇంద్రియం ఏది? కళ్ళు. ఆ కళ్ళు లేకపోతే నేను ఎట్లా బ్రతుకుతానయ్యా? బ్రాహ్మణుడమైనటువంటి నీవు చాలా శాంత స్వభావం గలవాడు. అందుకని నేను ఒక కోరిక కోరుతూ ఉన్నాను. ఏమిటి కోరిక అనంటే, కళ్ళు పోగొట్టుకొని నేను జీవించలేను కాబట్టి నాకు కళ్ళు వచ్చేట్టుగా అనుగ్రహించవయ్యా. మీరు శాంత స్వభావాలు, మీరు నిర్మజ్ఞులు, మీరు వేదం చదువుకున్న వాళ్ళు, కోపం మీకు ఎప్పటికీ ఉండదు అని పొగిడే వరకు శాంతించి నీకు పోయినటువంటి కళ్ళు వచ్చుగాక అనుగ్రహించినాడు. నాకు శాపం పెట్టిరావు కదా, దాన్ని తొలగించు అని రాజుగారిని అడిగితే, మేము కోప స్వభావం గలవాళ్ళు, మాకు శాంతం అనేటువంటి ఉండదు, అందుకని మన్నించండి, మీ శాపాన్ని మాత్రం నేను తొలగించలేను అన్నాడు. అంటే అక్కడ ఆ వర్గములలో ఉండేటువంటి తేడాను గురించి వర్ణించి చెప్పినాడు మనకి ఈ కథను చెప్పుతూ. కుండలాలు పట్టుకున్నాడు, వెళుతున్నాడు, ప్రయాణమై వెళుతున్నాడు. మధ్యాహ్న సమయం ఆసన్నమైనది, సంధ్యావందనం చేయాలి. స్నానం చేయడం కోసమే ఒక నదిలోకి దిగుతూ కింద పెడితే ఆ తక్షకుడు ఎత్తకపోతాడు అని భావించి ఆ కుండలాలను ఒక చెట్టుకు గట్టినాడు. తక్షకుడు ఈ కుండలాలను తీసుకుపోయినప్పటి నుంచి వెంటబడుతూ ఉన్నాడు. ఒక జైన సిద్ధాంతాన్ని ప్రతిపాదించేటువంటి క్షిపణకుని వేషం వేసుకున్నటువంటి వాడి దిగంబరునిగా వచ్చి ఆ కుండలాలను విప్పుకొని అంతర్ధానమైపోయినాడు. అనుష్ఠానాన్ని ముగించి పైకి వచ్చే వరకు ఈయన చూస్తే కుండలాలు లేవు. ముడి విప్పుకొని క్షిపణక వేషంలో ఉన్నటువంటి ఈ తక్షకుడు ఆ రంధ్రంలోకి ప్రవేశిస్తున్నటువంటి దృశ్యాన్ని చూచి సమీపంలో ఉన్నటువంటి ఒక కర్రను తీసుకొని ఆ రంధ్రాన్ని కొడుతూ ఉన్నాడు. ఈయన మహాతపశక్తి సంపన్నుడు, అప్పుడే వేదాన్ని చదువుకొని వచ్చినటువంటి మహాజ్ఞాని. ఆకాశంలో ఉన్నటువంటి ఇంద్రుడు ఈ దృశ్యాన్ని చూచి ఆయన తవ్వేటువంటి కట్టెలోకి తన వజ్రాయుధాన్ని ప్రవేశపెట్టినాడు. దానికి బలం బాగా వచ్చినది. అంటే ధర్మాన్ని ఎవరు ఆచరించుంటారో ఆచరించే వాళ్లకు దేవతలు సహాయం చేస్తారు. తెలియకుండా ఈ కట్టె ఇంత దెబ్బ దాకుతుంది అనుకోలేదురా అన్నాడు. ఎందుకు దాకిందో తెలుసునా? ధర్మాన్ని ఆచరించేవాడు కట్టెతో కొట్టినాడు కాబట్టి. ఇంద్రుడు వజ్రాయుధాన్ని పంపిస్తాడు, లేకపోతే శంకరుడు త్రిశూలాన్ని పంపిస్తాడు. లేకపోతే కట్టెతోటి కొడితే మనకు దైవానుగ్రహం లేదు, మనం ధర్మాన్ని ఆచరించలేదు అనుకో, ఎవరిని కొట్టినామో వాడిని కొట్టగానే కట్టెనే విరుగుతుంది. ఇప్పుడు ఏమైపోయినది? ఆ వజ్రాయుధం వంటి కట్టెతో తవ్వుతూ ఉండగా తవ్వగా నాగలోకానికి వెళ్ళిపోయినాడు. పాతాళలోకానికి వెళ్ళేవరకు ఎక్కడ చూసినా కానీ దేదీప్యమానంగా వెలిగిపోతున్నటువంటి లోకం కనబడుతున్నది. తిరిగినాడు. ఇంతలో ఆయనకు ఒక పురుషుడు కనబడ్డాడు. అరే, ఈ లోకానికి వచ్చినావు, మానవుడవై ఉండి ఇంత అద్భుతమైనటువంటి కార్యం చేసినావు, ధర్మాన్ని ఆచరించేవాడు, గురుభక్తి గలవాడవు నీవు, నీకేం కావాలనో చెప్పు అన్నాడు. అంటే అప్పుడు ఏమన్నాడు ఈ శిష్యుడు అనంటే, అయ్యా మా గురుపత్ని ఒక వ్రతాన్ని చేస్తాను అనంటే, పౌష్య మహారాజు గారి భార్య సమీపంలో కుండలాలున్నాయి అంటే అడుక్కోవడానికి వెళ్ళినాను. ఆమె నా చేతుల్లో పెడుతూ ఇవి తక్షకుడు ఎత్తుకపోతాడు, జాగ్రత్తగా ఉండండి అనంటే, జాగ్రత్తగా నేను పెట్టినప్పటికీ వాడు ఎత్తుకొని వచ్చి ఈ లోకంలో ప్రవేశించినాడు అని తన వృత్తాంతం అంతా చెప్పి
అందుకని ఈ సర్పములను నేను భయపెట్టాలి అని అంటే నాకు ఏదైనా ఒక మంచి వరాన్ని ఇవ్వు అన్నాడు. ఇంతలో అక్కడ ఒక ఆవు కనిపించినది. దీని పృష్ఠభాగాన్ని నీవు గట్టిగా ఊదవయ్యా అన్నాడు. గట్టిగా ఊదడంతో ఆవు యొక్క శరీరంలో నుండి, కళ్ళలో నుండి, నోటిలో నుండి, చెవులలో నుండి భయంకరమైనటువంటి అగ్నికీలలు, పొగలు వ్యాపించినాయి నాగలోకంలో. ఎప్పుడైతే పొగ వ్యాపించి ఉన్నదో పాములు తట్టుకోలేకపోయినాయి. పరిగెత్తుకుంటూ వచ్చి ఎవరి విషయంలోనో నీవు అపరాధం చేసినట్టుగా ఉన్నది తక్షక, నీ చేతుల్లో ఉన్నటువంటి ఆ కుండలాలను ఇవ్వవయ్యానంటే కుండలాలను ఇవ్వగానే ఆ ఆవు నుండి వచ్చేటువంటి మంటలు ఆగిపోయినాయి. కుండలాలను తీసుకున్నటువంటి వాడు బిలద్వారం నుండి బయటికి వచ్చినాడు. పరిగెత్తుకుంటూ వెళ్ళి రేపో మాపో చేసుకోవాలి అనుకుని వ్రతం కోసం ఎదురు చూస్తున్నటువంటి, ఈ కుండలాల కోసం ఎదురు చూస్తున్నటువంటి గురుపత్నికి కుండలాలను ఇవ్వగానే ఆమె సంతోషపడి కుండలాలను ధరించి వ్రతాన్ని ఆచరించినది. భక్తవత్సల భగవానికి. ఇప్పుడు గురువుగారు శిష్యుడిని ఒక ప్రశ్న వేసినాడు. ఒరే శిష్య, కుండలాలు దేవడానికి వెళ్ళినటువంటి నీవు ఎందుకు ఇంత ఆలస్యం చేసినావు అంటే అప్పుడు జరిగిన వృత్తాంతం అంతా చెప్పినాడు. గురువుగారు ఇట్లా వెళ్ళినాను, జరిగిందంతా ఇది అంటే అప్పుడు గురువుగారు శిష్యునితో ఏమన్నాడు అంటే, నీవు వెళ్ళినటువంటి ఏ లోకం ఉన్నదో ఆ లోకంలో నీకు దేవతలంతా సహాయం చేసినారా. ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని నీ దండంలో ప్రవేశపెట్టినాడు. అంతేకాదు అక్కడ నీవు ఒక కాలస్వరూపుని యొక్క స్వరూపాన్ని దర్శించినావు. ఆ కాలస్వరూపుడే నీకు ఆ నాగులకు సంబంధించినటువంటి ఏ భావం ఉన్నదో వాటిని నీవు నశింపజేయాలనేటువంటి భావం ఉన్నదో ఆ భావానికి తగ్గట్టుగా మంటలు కలిగించేందుకోసమే నీకు సహాయాన్ని చేసినారు. ఏదేమైనప్పటికీ దైవ సహాయంతో కూడుకున్నటువంటి నీవు కోరుకున్న ప్రకారంగా మీ తల్లి నా భార్య సమీపానికి వచ్చి కుండలాలను ఇచ్చినావురా. నీవు సకల శాస్త్ర విదుడవై లోకంలో అందరి చేత పూజింపబడేవాడవుదువుగా కానీ ఆశీర్వచనాన్ని ఇస్తే గురువుగారి దగ్గర ఆశీర్వచనాన్ని స్వీకరించినటువంటి శిష్యుడు తన దారిని తాను వెళ్ళినాడు, తన ఇంటికి వెళ్ళిపోయినాడు. కాలాంతరంలో వివాహం చేసుకున్నాడు. ఈ కథలన్నింటినీ కూడా చెప్పి వ్యాస భగవానుడు ఈ ఇతిహాసంలో ఏమంటాడు అంటే, మా గురువుగారు అని గురువుగారిని ఎన్నుకొని గురువుగారి సమీపంలో ఉంటూ ఒకటో రెండో ఘటనలు జరిగినాయి అన్న తర్వాత గురువును వదిలిపెట్టేటువంటి ఈ లోకంలో ఉన్నవాళ్లను చూచి వ్యాసుడు ఏమంటాడు అంటే, గురువును ఎన్నుకొని గురు సమీపానికి వెళ్ళి ఆయన సేవ చేయడం అనేటువంటి ధర్మాన్ని ఏ విధంగా ఎంచుకున్నారో, ఎంచుకున్న ఆ గురువును వదిలిపెట్టకుండా ఎన్ని కష్టాలు మీకు పెట్టినా, ఎన్ని పరీక్షలు మీకు చేసినా కానీ అన్ని పరీక్షలలో నెగ్గినప్పుడు చదవాల్సిన అవసరం లేకుండా, తపస్సులు చేయాల్సిన అవసరం లేకుండా మీకు వేదశాస్త్రాలను, అనంత జ్ఞానాన్ని సంపాదించి పెడతాడు గురువు. అందుకని గురువు యొక్క మహిమ చాలా గొప్పదనే విషయాన్ని మనకి ఈ కథల ద్వారా తెలియజేసినాడు వ్యాస భగవానికి. ఇది జరిగిన నాటి నుండి ఏ శిష్యుడు ఉన్నాడో ఆ శిష్యునికి ముఖ్యముగా పాములపైన ఒక విధమైనటువంటి ద్వేషభావం ఏర్పడ్డది. పాములపైన ఒక విధమైనటువంటి ద్వేషభావం ఏర్పడ్డది. అందుకని గురువుగారి భార్య కోసము నేను కుండలాలను తీసుకురాబోతున్న సమయంలో దేవతలంతా నాకు సహాయం చేస్తూ ఉండగా పాముల జాతిలో పుట్టినటువంటి ఈ తక్షకుడు నన్ను ఇంత పరీక్ష పెట్టాన్న. ఆయన లోకానికి వెళ్ళి నాకున్నటువంటి తపస్సునంతా వ్యర్థం చేసుకునేటువంటి రీతిలో నాకు అడ్డంకి అయినాడు. కాబట్టి ఈ పాములు సరైనటువంటివి కాదు, ఈ పాములకు సంబంధించినటువంటి నాశనాన్ని చేయాలి. ఈనాడు నేను మోసపోయినాను ఈ పాముల ద్వారా, రేపు ఇంకెంతమంది మోసపోతారో. అందుకని దుష్ట స్వభావము కలిగినటువంటి జాతిని లేకుండా చేయాలనేటువంటి సంకల్పము ఆయనకి ఏర్పడ్డటువంటి మహానుభావుడే ఉత్తంకుడు అనే పేరు గలవాడు. కాలాంతరంలో ఈ ఉత్తంకుడు తాను ప్రయాణం చేస్తూ వెళుతూ ఉన్నాడు. నాకున్నటువంటి ఈ సంకల్పం నెరవేరాలి అని అంటే అది ఎట్లా సాధ్యమవుతుంది? ఇంకెవరికైనా సర్పములపైన ద్వేషం ఉన్నవాడిని నేను వెతికితే కానీ ఇది సాధ్యమయ్యే పని కాదు.
ఆలోచిస్తూ వెళ్ళుతూ ఉన్నటువంటి ఈయనకు జనమేజయ మహారాజు గారి జ్ఞాపకం వచ్చినాడు. జనమేజయ మహారాజు గారికి పాములతో విరోధం ఎక్కడ ఉన్నది అనంటే, జనమేజయ మహారాజు గారి తండ్రి ఉన్నాడు. ఆ తండ్రి పేరు పరీక్షన్ మహారాజు. ఆ పరీక్షిత్తు ఎట్లా మరణించినాడు అనంటే, పాము కాటు వేయడం వల్ల మరణించినాడు. అబ్బా, నాకు సరైనటువంటి సమయంలో ఈ స్ఫురణ వచ్చినది. నాకున్నటువంటి ఏ పాములపైన ఉన్న ద్వేషం ఉన్నదో ఆ ద్వేషాన్ని నేను తీర్చుకోవాలి అనంటే అది నాతో సాధ్యమయ్యే పని కాదు. ఇప్పుడు నాకు తోడుగా ఒక సామ్రాజ్యాన్ని పరిపాలించేటువంటి చక్రవర్తి నాకు దొరికినాడు. అందుకని ఆయన సమీపానికి వెళ్ళి నేను ఆయనను రెచ్చగొడితే సరిపోతుంది. పాములపైన ద్వేషాన్ని కలిగింపజేసినట్టయితే తప్పకుండా ఆయన పాములను నాశనం చేసేందుకోసమే కంకణం కట్టుకుంటాడు అని భావించి ఈ ఉత్తంకుడు అనేటువంటి పేరు గల ఈ ఋషీశ్వరుడు జనమేజయ మహారాజు గారు పరిపాలించేటువంటి రాజ్యానికి చేరుకున్నాడు. జగదంబ విశ్వపాలిని మాతాకి, గౌరీ శంకర భగవానికి, నమః పార్వతీపతయే. చేరుకున్న తర్వాత జనమేజయ మహారాజు గారు ఆయనకు అతిథి మర్యాదలన్నిటి కూడా చేసినాడు. కూర్చున్న తర్వాత ఈ ఉత్తంకుడు జనమేజయ మహారాజు గారితో ఏమంటూ ఉన్నాడు అంటే, హే జనమేజయ, మీ తండ్రి గారైనటువంటి పరీక్షన్ మహారాజు గారు ఎట్లా మరణించినాడో చెప్పవయ్యా అన్నాడు. చాలా ఏండ్ల కింద మరణించినాడు. మేము అప్పుడు చాలా చిన్నపిల్లలము. ఆ సమయంలో తక్షకుడు అనేటువంటి పేరు గల ఒక పాము వచ్చి కాటు వేయడంతో మరణించినాడయ్యా అని చెప్పినాడు. అది మర్చిపోయినాము, ఇప్పుడు మాకు ఆ విషయం గురించి ఎక్కువ అవగాహన లేదు అని అంటే, అప్పుడు ఈ ఉత్తంకుడు ఏమన్నాడు అనంటే జనమేజయునితో, హే జనమేజయ, పాము జాతిలో పుట్టినటువంటి ఏ తక్షకుడు ఉన్నాడో ఆ తక్షుడు కాటు వేసినాడు, అందువలన మరణించినాడు అంటున్నావు కదా, ఎందుకు కాటు వేయవలసి వచ్చినదో చెప్పు అన్నాడు. అంటే ఏదో బ్రాహ్మణ అవమానం చేసినాడు అందుకని కాటు వేసినాడు అని విన్నామయ్యా మేము అని చెప్పినాడు. సహజంగా దాని గురించి పెద్దగా ఆలోచన పెట్టుకోలేదు, జరిగిందేదో జరిగిపోయినది అని ఆయనకు సంస్కారాలు చక్కగా చేసినాడు. ఈనాటి వరకు ఈ ఉత్తంకుడు వచ్చేంత వరకు శ్రాద్ధాలన్నీ కూడా చక్కగానే చేస్తూ ఉన్నాడు. ఇవాళ ఈ ఉత్తంకుడు ఏమంటాడు అనంటే, కాదు కాదు, బ్రాహ్మణుడు శాపం పెట్టిన మాట నిజమే, కానీ బ్రాహ్మణుడు శాపం పెట్టినందుకు గాను పాము ఆ తక్షకుడు వచ్చి కాటు వేయాలి. తక్షకుడు 7వ రోజు నాడు వచ్చి కాటు వేయడానికి ఎప్పుడైతే వస్తూ ఉన్నాడో అప్పుడు పరీక్షన్ మహారాజు గారిని పాము కాటు వేస్తే ఆ విషాన్ని తొలగిస్తాను అని ఒక కశ్యపుడు అనే పేరు గల బ్రాహ్మణుడు కూడా వస్తూ ఉన్నాడు. అప్పుడు ఈ తక్షకుడు కశ్యపుడిని గలిచి కశ్యపునితో ఏమన్నాడు అనంటే, ఏమయ్యా ఎటు వెళుతున్నావు నీవు అన్నాడు. పరీక్షన్ మహారాజు గారిని ఒక పాము కాటు వేస్తే ఆ విషాన్ని తొలగించడానికి పోతున్నాను అన్నాడు. అంతటి ప్రభావం ఉన్నదా నీకు అన్నాడు ఈయన. 100కి 100 వాడు ఉన్నది అన్నాడు. ఎటువంటి విషాన్నైనా నేను తొలగిస్తాను అని. ఆ తక్షకుడును నేనే అన్నాడు ఈ బ్రాహ్మణ వేషంలో ఉన్నటువంటి తక్షకుడు. ఓ నీవేనా, అయితే నీ ప్రభావం చూపెట్టు అన్నాడు. ఎదుట ఒక మర్రి చెట్టు ఉన్నది, ఆ మర్రి చెట్టు సమీపానికి వెళ్ళి కాటు వేసినాడు. వేగానే క్షణకాలంలో భస్మపు కుప్ప వలె నేలపైన పడిపోయినది. ఇప్పుడు నా ప్రభావం చూపెట్టనా అన్నాడు కశ్యపుడు. మంత్రించినటువంటి నీళ్లను ఆ భస్మపు కుప్పపైన చల్లగానే చెట్టు ఉన్నది ఉన్నట్టుగా మళ్ళీ యథాతథముగా ఆవిర్భవించినది. ఆయన చూసినాడు, ఆశ్చర్యపోయినాడు. కేవలం నేను కాటు వేసినా ఒక్కసారి కాదు, ఎన్ని కాట్లు వేసినా కానీ ఈయన మంత్రబలంతో ఆయనను రక్షిస్తాడు. అందుకని బ్రాహ్మణు యొక్క శాపం వృధా కాకూడదు అని భావించి కశ్యపునితో ఏం మాట్లాడుతూ ఉన్నాడు అంటే, నేను కాటు వేస్తాను పరీక్షన్ మహారాజు గారిని, ఆయన మరణిస్తాడు. మరణించకుండా నీవు మంత్రాన్ని వేస్తావు, ఎంత అపేక్షించినావయ్యా పరీక్షన్ మహారాజు గారి దగ్గర అన్నాడు. అంటే 1,00,000 బంగారు నాణాలు తీసుకువెళ్తాను, నా తరతరాలు బ్రతుకుతారు హాయిగా అన్నాడు.
అప్పుడు ఈ తక్షకుడు ఏమన్నాడో తెలుసునా? 1,00,000 కాదు, నేను 2,00,000 బంగారు నాణాలను ఇస్తాను అన్నాడు. అబ్బా, అక్కడికి పోయి 1,00,000 సంపాదించుకున్న దానికంటే ఈ 2,00,000 ఇక్కడ వస్తున్నాయి, సరేనయ్యా నీ అటు వెళ్ళు నేను ఇటు వెళుతాను అని ఇంటికి వెళ్ళిపోయినాడు. ఈ విషయాన్ని ఉత్తంకుడు జనమేజయునికి చెప్పి, నేను చేసే పనిని నేను చేస్తాను, నువ్వు చేసే పని నీవు చెయ్యిని వదిలిపెట్టకుండా, నేను కాటు వేస్తే ఈయన ప్రాణాలతో బ్రతికిస్తాడు అని భావించి, పరీక్షన్ మహారాజు గారు బ్రతకూడదు అనేటువంటి భావం ఆయనలో ఉన్నది కాబట్టి పనిచేసినాడు. అందుకని మీ తండ్రి గారిని బలవంతాన కాటు వేసి చంపినాడు ఈ తక్షకుడు. ఒక క్షత్రియ కులంలో పుట్టి నీవు ఆ కాటు వేసినటువంటి తక్షకుడు అనేటువంటి పేరు గల ఆమెను వదిలిపెట్టకూడదయ్యా. అభిమానధనులు క్షత్రియులు, అందుకని నిరభిమానంగా బ్రతకకూడదు. మరేం చేయాలి? ఏమి లేదు, అసలు సర్పాన్ని చంపాలి, సర్పాన్ని కాదు ఆ సర్పపు జాతినే నాశనం చేయాలి అన్నాడు. ఎందుకు? ఈ తక్షకుడి వలన ఇదివరకు తాను దుఃఖాన్ని అనుభవించినాడు తన గురుపత్నికి కుండలాలు తీసుకువచ్చే విషయంలో. తన కార్యాన్ని నిర్వహించుకోవడానికి తనకు సామర్థ్యం లేక ఎదుటివాణిలో ఆ దోషం ఉన్నదాన్ని రెచ్చగొట్టి తన పని తీసుకునేటువంటి వాళ్ళు ఈనాడు ఎంతోమంది ఉన్నారు. ఇటువంటి ఉత్తంకులు అటువంటి వాళ్ళు. మనం కథను